మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు మేము రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా మా సర్కిల్ సిబ్బంది సుమారు 30 మందితోని అధికారులు సిబ్బందితోని కలిసి కాటన్ అండ్ సర్చి కార్యక్రమం ఏర్పాటు చేసి సుమారు 56 మోటార్ సైకిల్స్, ఒక 6 ఆటోల్ని సీజ్ చేసి వాటికి సరైన పత్రాలను పరిశీలించి పంపుతాము. అదేవిధంగా ప్రజలకి, కాలనీలో ఉన్నటువంటి వాళ్ళకి రోడ్డు భద్రత గురించి అవగాహన కార్యక్రమము, ప్లస్ మత్తు పదార్థాల గురించి అవేర్నెస్ ప్రోగ్రాము, ఆడవాళ్లపై జరిగే అఘాత్యాల గురించి పబ్లిక్ ఏ విధంగా ఉండాలి, చట్టం ఏం చెబుతుంది అనేది అవగాహన కల్పించాము. మీరు మీడియా మిత్రుల ద్వారా మరియు ప్రజలకి తెలియజేయడం ఏమనగా, మీ పరిసరాల్లో మీ చుట్టుపక్కల ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు తారసపడినట్టయితే పోలీసు వారికి సమాచారం ఇవ్వాల్సిందే కోరడం అనేది. ముఖ్యంగా మోటార్ సైకిల్ లేని వాళ్ళు ఎవ్వరు లేరు ఈ రోజుల్లో. హెల్మెట్ ధరించాలి, తాగి నడపొద్దు, అది సామర్థ్యానికి మించి ఎక్కువ స్థాయిలో ప్యాసింజర్స్ని ఎక్కించుకొని ఆటోలు కూడా నడపకూడదు. ఈ రోజు నుంచి మన సర్కిల్లో ఉన్న 4 పోలీస్ స్టేషన్లో అధికారులు మరియు సిబ్బంది అందరం కూడా ఆటోలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వర్తించి సామర్థ్యానికి మించి తోలుతున్నటువంటి ఆటోలను సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది. ఆటో వాళ్ళు ఇవన్నీ ముఖ్యంగా గమనిస్తూ ఎటువంటి ప్రమాదాలకి గురి కాకుండా వాళ్ళు ప్రయాణించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఓకేనా? ఎవరైనా సరే 18 ఏళ్ళ లోపు వాళ్ళకి ఆటోలు, ట్రాక్టర్లు, మోటార్ సైకిల్ ఇచ్చి ఫ్యాషన్గా తిరుగుతున్నారు. ఎవరైనా సరే అటువంటి ప్రమాదం జరిగితే మైనర్ల మీద చట్ట ప్రకారం చర్యలతో పాటు వాళ్ళ తల్లిదండ్రులను బాధ్యతగా చేస్తూ వాళ్ళని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ప్రమాదం చిన్నదైనా సరే ప్రాణం అనేది వెలకట్టలేనిది. అవి మినిమం జాగ్రత్తలు తీసుకుంటేనే మనం కొంతవరకు అరికట్టగలము. అందుకని తల్లిదండ్రులు ముఖ్యంగా బాధ్యతగా ఉండాలి. పిల్లలకి ఏది పడితే అది కొనియటం, సెల్ ఫోన్లు విపరీతంగా అవి పోర్నోగ్రఫీ వీడియోస్ అవన్నీ చూడటం, ఏం చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. ముఖ్యంగా మోటార్ సైకిల్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటాం.